హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ స్థాపకులు డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో డాక్టర్ గారితో మాట్లాడి నవడేస్ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుందని డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనము ఎక్కువగా వింటున్నటువంటి పదం అనమాట ఫ్యాటీ లివర్ అని అంటున్నారు. చాలామందికి ఏంటంటే డ్రింక్ చేసే వాళ్ళలో బాగా లావుగున్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుందని అంటున్నారు. కాకపోతే కొంతమందిలో స్లిమ్గా ఉన్నా సరే వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్తున్నారు. సో అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి వాళ్ళు వస్తుంది అంటారు? మీరు అడిగిన చాలా మంచి టాపిక్. ఎందుకంటే వాళ్ళ రోజుల్లో ఎక్కువ మంది రెగ్యులర్గా వినే మాట ఇది ఫ్యాటీ లివర్ అని. కానీ చాలామంది ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకే వస్తుంది, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది అని అంటారు. కానీ కోర్స్ దట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ చెప్పలేము, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు డెఫినెట్గా. కాకపోతే అట్లా అని చెప్పి స్లిమ్గా ఉన్న పర్సన్స్కి రాదనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే స్లిమ్గా ఉన్న పర్సన్స్ కూడా గ్యారంటీగా ఫ్యాటీ లివర్ వస్తుంది. లివర్ అనేది ఫస్ట్ అంటే ఫ్యాటీ లివర్ అంటే సింపుల్గా లివర్ చుట్టూ కొవ్వు చేరటం. సింపుల్ ఒక మాట చెప్పాలంటే లివర్ చుట్టూ కొవ్వు చేరినప్పుడు ఏమవుతుంది, లివర్ యొక్క పనితీరు అనేది మందగిస్తుంది. అంటే మెటబాలిక్ రేట్ లివర్ ఎప్పుడైతే దాని యొక్క పనితీరు మందగించిందో దాని ఆటోమేటిక్గా మీ బాడీలోని మెటబాలిక్ రేట్ మొత్తం కూడా స్లో అయిపోతుంది. లివర్ అనేది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ మన హ్యూమన్ బాడీలో. ఎందుకంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా, బీపీ వస్తుందన్నా, షుగర్ వస్తుందన్నా, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయన్నా సరే లివర్ అనేది వెరీ ఇంపార్టెంట్. లివర్ అనేది ప్రాపర్గా పనిచేస్తే రక్తంలో కొలెస్ట్రాల్ అనేది పెరగదు, లిపిడ్ ప్రొఫైల్ చేంజెస్ అన్ని కరెక్ట్గా ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు, గుడ్ కొలెస్ట్రాల్ కరెక్ట్గా ఉంటుంది. లివర్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు మనం చెప్పిన కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని ఇర్రెగ్యులర్ అయిపోతాయి. దానివల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ వచ్చి కొవ్వు చేరి రక్త సరఫరా జరగకపోవటము, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి లివర్ అనేది వెరీ ఇంపార్టెంట్. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయన్నా కారణం కూడా లివర్ సరిగ్గా పనిచేయకపోవటమే. కాబట్టి ఇవాళ రోజుల్లో లివర్ అనేది మన హ్యూమన్ బాడీకి వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్గాన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన బాడీకి ఇంజిన్ లాంటిది అది. ఇప్పుడు ఇంజిన్గా రిపేర్ వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బాడీలోని మిగతా పార్ట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. కాబట్టి లివర్లో ఇంజిన్ ఎఫెక్ట్ అయిందనుకోండి, దాని ఎఫెక్ట్ హార్ట్ మీద చూపిస్తుంది, బ్రెయిన్ మీద చూపిస్తుంది, బాడీలో ప్రతి ఆర్గన్ మీద చూపిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ మనం తినే ఆహారం ఎట్లా ఉంది, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు, ప్లస్ ఇంకోటి ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్గా ఉంది. దీని అన్నిటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో లివర్ అనేది దాని యొక్క పనితీరు తగ్గిపోతూ ఉంది. మనం తినే ఆహారపు అలవాట్లు, మనకున్న ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ ఒబేసిటీ వల్ల కూడా లివర్ చుట్టూ కొవ్వు అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో లివర్ ఫ్యాటీ లివర్ ఉంటే ఇబ్బంది లేదు. కానీ దాంట్లో లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాటీ లివర్ ఏమవుతుందంటే స్లోగా ఆ లివర్ యొక్క పనితీరు బాగా తగ్గిపోయి నెక్స్ట్ సిరోసిస్కి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే లివర్ యొక్క సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెల్స్ అనేవి స్లోగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సిరోటిక్ చేంజెస్ అంటారు లివర్లో. అది వచ్చిందంటే వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే వన్స్ లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత అల్లోపతి వైద్య విధానం దాని ట్రీట్మెంట్ అంటే ఏం లేదు. వన్స్ లివర్ సిరోసిస్ వచ్చిందంటే కాలం గడిచే కొద్దీ, అంటే టైం అయ్యే కొద్దీ స్లోగా అది లివర్ అనేది లివర్ క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. అంటే హెపాటిక్ సెల్ కార్సినోమా అంటారు. కాబట్టి వన్స్ సిరోటిక్ చేంజెస్ వచ్చినాయి అంటే మాత్రం ఇంకా మనం డేంజర్లో ఉన్నట్టే అర్థం. కాబట్టి ఫ్యాటీ లివర్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కనుక్కొని మన ఆహారపు అలవాటు, మన జీవనశైలి మార్చుకుంటా మనకు అసలు డీటాక్స్ థెరపీ ఆయుర్వేదంలో ఈ పంచకర్మ థెరపీ అంటే దాంట్లో లివర్ డీటాక్స్ థెరపీస్ అని ఉంటాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్ లివర్ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి కానీ ఈవెన్ సిరోటిక్ చేంజెస్ ఉన్న వాళ్ళకి కూడా ఆయుర్వేదిక్లో చాలా వండర్ఫుల్ ఔషధాలు ఉన్నాయి. అవన్నీ చేయాలంటే ఫస్ట్ లివర్ యొక్క మనం పనితీరుని బాగా మెరుగుపరచాలి. దాన్ని చేయాలంటే ఫస్ట్ మనం లివర్ని మొత్తం డీటాక్స్ చేయాలి. అంటే ఆయుర్వేదంలో చెప్పిన కొన్ని ఔషధాలు, ఆయుర్వేదంలో చెప్పిన కొన్ని విశిష్టమైన పంచకర్మ చికిత్సల ద్వారా మన లివర్ని పూర్తి యాక్టివేట్ చేసి మళ్ళీ లివర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక శాశ్వత పరిచయం చేయాలంటే మాత్రం ఈ పంచకర్మ చికిత్సలు కంపల్సరీ. వన్స్ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిన పేషెంట్లకి ఈ లివర్ సంబంధించిన పంచకర్మ చికిత్సలు తీసుకోవడంతో పాటు డీటాక్స్ థెరపీస్ ప్లస్ దాంతోపాటు సిరోసిస్ ఆఫ్ లివర్ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ఔషధాలు ఇస్తాం. ఇది తీసుకుంటే మనకి ఫ్యాటీ లివర్ కంట్రోల్ అవుతుంది. ఆ ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ దాకా వెళ్ళకుండా ఉంటుంది. వన్స్ సిరోసిస్ దాకా వెళ్ళిన తర్వాత క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. అన్నీ కూడా మనం ఈ లివర్ డీటాక్స్ థెరపీ, ఈ పంచకర్మ థెరపీ ద్వారా మనం స్టార్టింగ్లో అరికట్టుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫ్యాటీ లివర్ రాగానే ఫుడ్తో మెయింటైన్ చేసుకోవచ్చు,
లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది ప్రాబ్లం రానంత వరకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా కొంతమందికి వచ్చినా తెలియకపోవచ్చు అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి అని. కొంతమంది మీరన్నట్టు ఓకే ఇట్లా ఉందా నిజంగానే ఫుడ్తో కంట్రోల్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆల్కహాల్ డ్రింక్ చేసే వాళ్ళకైనా స్లిమ్గా ఉన్న వాళ్ళకి కూడా వస్తుందని చెప్తున్నారు కదా. సో మరి అసలు దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎలా గుర్తుపట్టాలి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటారు? ఏంటంటే లివర్ సంబంధించి ఫ్యాటీ లివర్ చాలా సైలెంట్ ప్రాబ్లం ఇది. నిజం చెప్పాలంటే మనకి పెద్ద సిమ్టమ్స్ కూడా తెలియవు. అందుకని చాలామంది ఏంటంటే అది కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోనే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఏంటంటే లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఏది వచ్చినా సరే ఆకలి తగ్గిపోవటం, ఆకలి తక్కువగా అనిపించడం, ఎక్కువ తినలేకపోవటము, ప్లస్ మనకి కొంతమందికి అయితే బాగా సివియర్గా లివర్ ఎఫెక్ట్ అయితే కనుక జాండీస్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అరుగుదల సరిగా ఉండకపోవటము, కెపాసిటీ ఆఫ్ ఫుడ్ కూడా తక్కువ తింటూ ఉంటాము. ప్లస్ మనకి ఈ లివర్ ఉన్న ఏరియాలో ఏదో ఒక హెవీనెస్గా ఫీల్ అవుతాం, ఒక బల్జింగ్ లాగా హెవీనెస్ ఫీల్ అవుతాం. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి జనరల్గా. ఏదన్నా సరే మనం చేయాల్సింది, చాలామందికి ఇది జనరల్గా ఒక చెకప్కి వెళ్ళినప్పుడు, జనరల్గా వేరే ప్రాబ్లం వచ్చి మనం స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ స్కానింగ్లోని ఫ్యాటీ లివర్ ఉంది మీకు ఫైండ్ అవుట్ అవుతుంది తప్ప పర్టికులర్గా మాకు ఫ్యాటీ లివర్ ఉంది, ఫ్యాటీ లివర్ ఫైండ్ అవుట్ చేసి ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ చేసే టెస్ట్లో ఫైండ్ అవుట్ చాలా తక్కువ ఉంటుంది. జనరల్గా రొటీన్కి చెకప్కి వెళ్ళినప్పుడు ఫ్యాటీ లివర్ ఉందని ఫైండ్ అవుట్ అవుతుంది తప్ప అప్పుడు వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉందని తెలుస్తుంది. అప్పుడు ఇంకోటి ఇవాళ రోజులు ఏమైందంటే ఫ్యాటీ లివర్ పదం చాలామంది వాడుతున్నారు కాబట్టి ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏం చేస్తుందంటే ఫ్యాటీ లివర్ ఉందని చెక్ చేసిన కూడా కొంతమంది వెళ్ళి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటూ ఉన్నారు. అప్పుడు కూడా ఫ్యాటీ లివర్ ఉందని ఫైండ్ అవుట్ అవుతా ఉంది. ఏదైనా సరే ఫ్యాటీ లివర్ ఉన్నా సరే, సిరోసిస్ ఆఫ్ లివర్ ఉన్నా సరే, వీటికి ఒకటే సొల్యూషన్ కావాలంటే ఆయుర్వేదం చెప్పిన లివర్ డీటాక్స్ థెరపీ, దీంట్లోనే పంచకర్మ థెరపీస్ అంటారు. అవి చేసుకుంటా లివర్ని అంటే ఇంజన్ని బాగా ప్రొటెక్ట్ చేసేది, ఇంజన్కి సంబంధించిన ఔషధాలు అంటే లివర్ యొక్క యాక్టివిటీని బాగా పెంచే ఔషధాలు, మెడిసిన్స్ ఉంటాయి. అది వాడుకుంటుంటే మాత్రం ఈ ఫ్యాటీ లివర్ నుంచి కానీ సిరోసిస్ ఆఫ్ లివర్ నుంచి కానీ శాశ్వతంగా గ్యారెంటీగా పేషెంట్కి మంచి పరిష్కారం దొరుకుతుంది. సో డాక్టర్ గారు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ శ్రీచరకలో కేరళ ఆయుర్వేదిక్ చికిత్సా విధానం ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి పడుతుందంటారా? చాలామందికి ఈ ట్రీట్మెంట్ పడదు, ఈ మెడిసిన్ పడదు, షుగర్ ఉన్న వాళ్ళకి పడదు, బీపీ ఉన్న వాళ్ళకి పడదని అలా చెప్తూ ఉంటారు కదా. సో మరి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందంటారా? ఇది ఆయుర్వేదిక్ అంటే మన చుట్టుపక్కల దొరికే హెర్బల్స్ నుంచి తీసిన మెడిసిన్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. మన చుట్టుపక్కల దొరికిన హెర్బల్స్ ఔషధాలు మనకు పడకపోతే ఇంకెక్కడో కెమికల్తో తయారు చేసిన మందులు ఎలా పడతాయి? అంటే డెఫినెట్గా ఇది ఏజ్తో సంబంధం ఉండదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డెఫినెట్గా ఈ మందులు పడకపోవటం అంటూ ఉండదు, గ్యారంటీగా పడతాయి. కాకపోతే అంటే పేషెంట్ ఏజ్ని పెట్టుకొని, ఏజ్ యొక్క సివియారిటీని పట్టుకొని, పేషెంట్ యొక్క డిసీజ్ ఎంత సివియర్గా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డోస్ అనేది సెట్ చేయాలి. ఇక్కడ డోస్ అందరికీ ఒకే డోస్ లాగా ఉండదు కాబట్టి అది మనం పర్ఫెక్ట్గా డోస్ సెట్ చేసి పేషెంట్ యొక్క ఏజ్ తగ్గట్టు మనం ఇచ్చామంటే మాత్రం గ్యారంటీకి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గ్యారంటీకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో మీకు ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది తెలుస్తుంది. సో మన చుట్టూ ఉన్న వాటితోనే మనం తయారు చేస్తారు కాబట్టి అందరికీ పడుతుంది, ఎలాంటి డౌట్స్ పెట్టుకోకూడదు అని అంటారు. డెఫినెట్గా. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే తప్పకుండా శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.